మనం ప్రేమించినవాడు మనల్ని మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు స్నేహ. మనసుకి కష్టంగానే ఉంటుంది, కానీ తట్టుకోవాలి. ఆ విషయంలో నాకన్నా నువ్వు అదృష్టవంతురాలివి. నువ్వు ప్రేమించిన వాడి కంటే నిన్ను ప్రేమించినవాడు గొప్పవాడు. నిజానికి మనం ప్రేమించిన వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళతోనే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నాయుడు బావ నిన్ను లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటాడు స్నేహ. తొందరలోనే నీ కన్నీళ్ళని ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. ఇందులో నువ్వు మోసపోయిందేమీ లేదు, మన కుటుంబం కోల్పోయింది కూడా ఏమీ లేదు. నాయుడు బావతో నీ పెళ్లి జరిగినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషం నీకు ఉండాలి, అదే సంతోషాన్ని నాయుడు బావకి ఇవ్వాలి. మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి. మేమందరం కోరుకునేది అదే స్నేహ. జరిగిందాన్ని వెంటనే మర్చిపోమ్మని నేను చెప్పడం లేదు, కానీ అదే తలుచుకుంటూ నీ భవిష్యత్తుని పాడు చేసుకోకు. అర్థం చేసుకో. వీలైనంత త్వరగా ఆనందంగా ఉండడానికి ట్రై చేయి. మనం ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయి, నవ్వితే ఆ కన్నీళ్లే ఆనంద బాష్పాలవుతాయి. నీ అక్కగా చెప్తున్నాను. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ స్నేహ. జరిగిన అవమానాలు చాలు, నువ్వు ఇంటికి వచ్చేసాయి. లేదమ్మా, ఏదో ఒక విషయం తెలుసుకుని కానీ నేను ఇంటికి రాను. గోకుల్, పెళ్లి మండపం నుంచి సరాసరి ఇక్కడికి వస్తాడనుకుంటే దానింటికి వెళ్తానంటాడేంటి? ఏం జరుగుతుందో ఏమో. అసలు స్నేహం ఎందుకు ఇలా చేసింది? ఎందుకు నన్ను ఇలా మొక్కలు చేసింది? కమాన్ స్నేహ, ఏమైంది నీకు? ప్లీజ్ ఫోన్ ఎత్తు.
డ్రైవర్ కొంచెం త్వరగా పోనివయ్యా. అరే ఆర్య ఆగరా ఆగు. నేను ఆగనరా. నీకోసం మంచి ప్లాన్ ఆలోచించాను రా. ఇప్పుడు ప్లాన్ కాదురా కావాల్సింది, పరుగు. అరే రే ఆర్య వీడేంటి గౌతమ్ ఆర్యన్ చూసావా? ఏంటి సెంటర్లో స్టాచ్యూలా పోజ్ ఏంటి? చూస్తే చూసానని చెప్పు, లేదంటే లేదని చెప్పు. చూసావా లేదా? ఆ, ఆ, ఒకేసారి రెండు ఎక్స్ప్రెషన్సా? ఆర్యనే అనుకున్నాను. మీ బ్యాచ్ మొత్తం కన్ఫ్యూజన్ కజిన్సేనా? అమ్మో, బామ్మ, అబ్బా అమ్మో నా బుర్ర బద్దలైపోయిందిరా బాబోయ్. అంత ఓవర్ యాక్షన్ చేయకే నువ్వు. అసలు నేనేం చేశాననరా నన్ను కొట్టావు? ఏం చేయట్లేదనే నేను కొట్టేది. నేనేం చేయాలరా? స్వీట్ తింటున్నానుగా, అపర్ణ చేసిన స్వీట్ చాలా బాగుంది. నువ్వు కూడా తినరా? ఇందుకు కాదేటే నిన్ను కొట్టేది. స్వీట్ తినే సిచ్యువేషన్ అనాది. ఏమైందిరా? ఏం తెలియనట్లు అడుగుతావేంటే? ఒక పక్కన మన కొంప తగలబడుతుంటే ఫైర్ ఇంజిన్ లా వచ్చి ఆర్పుతావు అనుకుంటే గూడ్స్ ఇంజిన్ లా కదలకుండా కూర్చొని కడుపుకి దానా వేస్తున్నావు. నేనేం చేయాలరా? నీ ప్రేమని అపర్ణే నమ్మనప్పుడు నేనేం చేసేది? నువ్వే ఏదో ఒకటి చేయాలి బామ్మ. ఏదో ఒకటి చేసి అపర్ణ నమ్మేలా చేయవే. అపర్ణతో నువ్వు కలిసి బతకాలంటే తను నమ్మాల్సింది నన్ను కాదురా, నిన్ను. అదే కదే నేను చెప్పేది. ఒరేయ్ పిచ్చి సండాసి, ఎవరి ప్రేమను వాళ్లే గెలిపించుకోవాలి. అపర్ణని నేనా ప్రేమించాను? ఛీ, అయినా ఆడవాళ్ళు ప్రేమించుకోవడం ఏంటి అసహ్యంగా? అందులోనూ ఓ యంగ్ లేడీ మరో ఓల్డ్ లేడీనా? చచా. ఒరే తింగరోడా, ఆ, ఇందుకేరా నిన్ను తింగరోడు అనేది. నీలాంటి వాడిని ఏ అమ్మాయి మాత్రం ప్రేమిస్తుంది? ఆ, బామ్మ, ఆ, చివరికి నువ్వు కూడానా? ఆ, ఆ, అయ్యో ఆ, సారీరా. సరిపోదు. అయితే ఇంకోసారి సారీరా. వద్దు. ఆ, మరి ఇంకేం కావాలి? అపర్ణ, అది తప్ప ఇంకేమైనా అడగరా? అది తప్ప నాకు ఇంకేవద్దు. ఆ, నా వల్ల కాదురా. ప్రయత్నిస్తే వస్తుంది. ఈ నేల ఎక్స్పీరియన్స్ ఏం చేసుకుంటావే? నన్ను అపర్ణని కలపడానికి వాడవే బామ్మ. అది కాదురా. ఇంకేం చెప్పకు, నేను వినను. అపర్ణ నాకు కావాలి అంతేనే. నువ్వేం చేస్తావో చెయ్యి. పోనీ ఆ స్వీట్ తినేసి వెళ్తాన్రా. బామా, ఆ, ఇప్పుడు కకుర్తి పడ్డావు అనుకో, లైఫ్ లాంగ్ అపర్ణ వంటికి దూరం అవుతావు. నువ్వు పద, వెళ్ళు. ఆ, అబ్బా నేను వెళ్ళు చెప్పేది బామ్మ. వినరా? ఒరేయ్. ఏదో ఒకటి చెయ్యవే బామ్మ, ఒరేయ్, వెళ్ళు. నేను చెప్పేది వినరా? అయ్యో అయ్యో, వీడేమో వినడు, ఆ అపర్ణేమో నమ్మదు. ఏం చేయాలో ఏంటో. హే, ఆ అపర్ణ చేసిన స్వీటు చూడ్డానికి ఎంత బాగుందో, తింటే ఇంకెంత బాగుంటుందో. ఆహా. ఆర్య, ఆ, ఆర్య, ఆ, ఆర్య, అమ్మని, అపర్ణ వచ్చేసింది. ఆర్య, ఆ, ఏం చేయాలి? ఆ, ఆర్య. ఉమ్, ఉమ్. ఆర్య లోపల లేడపర్నా? లేడా? ఎక్కడికెళ్ళాడు బామ్మా? ఏమో తెలీదమ్మా, నువ్వే వెళ్ళి వెతుక్కో. అలాగే చెప్తాను నీ సంగతి. ఆ, అమ్మయ్యా వెళ్ళిపోయింది. ఇద్దరం కలిసి నిజం చెప్పడానికి. నాటకం ఆడడానికి ఇద్దరు కావాలి గాని అది నాటకం అని చెప్పడానికి ఒక్కరు చాలు. నువ్వు లేట్ అయితే నేను ఫాస్ట్ అవ్వాల్సి వస్తుంది. కావాలని లేట్ చేయడం, డ్రామాలాడడం ఈ అపర్ణ క్యారెక్టర్ కాదు. నువ్వు వెంటనే నిజం చెప్పకపోతే నేను చెప్పేస్తా.